కొంతమంది మనం చూసుకున్నట్లయితే వేరే వేరే ప్రాంతాలు ఇప్పుడు మొత్తానికి మత ఘర్షణలు కాకపోయినా అవి చెలరేగేలా కొంతమంది ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని దుర్ఘటనలు జరిగాయని చెప్పాలి. వేరే మతాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి జై శ్రీరామ్ అని జెండాలు ఎగరేయడం కావచ్చు, ఇలాంటి దృశ్యాలన్నీ జరిగాయి. ముస్లిం మహిళలు కూడా జై శ్రీరామ్ అంటూ ఉంటే వాళ్ళని రానివ్వని దృశ్యాలు ఉన్నాయి. అంటే కేవలం మతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఈరోజు కన్నీరు తెప్పించే విధంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసాం అద్భుతంగా రామదేవుని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. బాలరాముని విగ్రహం చూడడానికి కనువిందుగా ఉంది. మరి దీనికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని దుర్ఘటనలు జరిగాయి. మొత్తానికి నదులు పారే ఘాట్ల వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. రామ మందిరం ఎక్కడైతే ఈరోజు ప్రతిష్ఠించబడిందో అయోధ్యలో 1,00,000 జ్యోతులతో దీపాలను వెలిగించారు. 5 శతాబ్దాల నిరీక్షణ ముగిసిన వేళ ఆనందోత్సాహాల నడుమ దీపాలను అయితే వెలిగించడం జరిగింది. అయితే కేవలం నదీ ఘాట్ల వద్ద మాత్రమే కాదు, అన్ని ఆలయాల్లో ముఖ్యంగా దీనికి సంబంధించి ముందే క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టుకుని ఈ రోజు సాయంత్రానికి దీపాలు వెలిగించాలని ప్రతి ఒక్కళ్ళు, అయోధ్యకు రాలేని వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ దీపాలు వెలిగించి అక్కడ ఉన్న రామునికి అందేలాగా చేస్తామంటూ వాళ్ళ మనసులో భావాలని తెలియజేశారు. సో మనతో మాట్లాడడానికి గెస్ట్ లీడర్ సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు గారు నమస్తే అండి, బాలగారు నమస్తే. సో ఈరోజు అత్యద్భుతంగా అయితే దీనికి సంబంధించి ఘట్టాలు మనం చూసాం. సార్ ఫస్ట్ టీవీ రావు గారు, ఈరోజు ఈ అద్భుతమైన ఘటనకు సంబంధించి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయని ఒకసారి మనం మాట్లాడుకుంటే మీ వర్షన్ ఏంటి? మాకు అంటే మేము సైన్స్ నమ్మేవాళ్ళం కదా. సైన్స్ నమ్మటం అంటే ప్రయోగపూర్వకంగా నిలబడిన వాటిని మేము ఆచరణలో అవి సాధ్యమవుతాయి కాబట్టి ఇటువంటి వాటికి అది ఏ మతమైనా, అది హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ఇస్లాం అయినా కూడా ఎవరైనా కూడా సైన్స్ని బేస్ చేసుకుని బతకాల్సిందే. కానీ ఎవరు కూడా ఇటువంటి నమ్మకాలతోటి మనకి విజయం చేకూరుతుందనో, లేకపోతే మనం చూసాం ఈ కరోనా టైంలో మనకి కరోనా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గుడికి కానీ, చర్చికి కానీ, మసీదుకి కానీ వెళ్ళి మమ్మల్ని రక్షించు దేవుడా అని అక్కడ ఎవరూ లేరు. అందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళే. హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ల కోసం నానా రకాలుగా తిప్పలు పడ్డవాళ్లే, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కోసం తిప్పలు పడ్డవాళ్లే, పారాసెటమాల్ వాడాల్సిన వాళ్ళే. కానీ దేవుడికి దండం పెడితే లేదా ప్రార్థనలు చేస్తే నయమైన దాఖలాలు కానీ, గుడికి వెళ్ళి తండోపతండాలుగా గుడులకి వెళ్ళి, తండోపతండాలుగా మసీదులకి వెళ్ళి, తండోపతండాలుగా చర్చిలకి వెళ్ళి బతికిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి సైన్స్ అనేది మన జీవితానికి ఉపయోగం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల్లో రకరకాల నమ్మకాలు, ఆ నమ్మకాలు ఎంతవరకు నిజం అనేది తెలుసుకునే రోజులు వస్తున్నాయి. ఈ రోజున పిల్లలు కానీ అనేక మంది అనేక దేశాల్లో మార్పు జరుగుతూ ఉంది. ఆ మార్పు మనం ఆహ్వానించాల్సిందే. ఖచ్చితంగా మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కరెక్టే. కరోనా టైంలో జరిగిన సిచ్యువేషన్స్ గురించి అది అయితే టీవీ రావు గారు కరెక్టే, ద్వేషించడం కరెక్ట్ కాదు. ఈ పాయింట్ మీరు కరెక్ట్ గా మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీరు సైన్స్ ని నమ్ముతారు కానీ ఇంతమంది మంచి చేస్తున్నారు, మంచి జరుగుతుంది కదా, అంటే ఒక పాజిటివ్ నేచర్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అందరూ ఒక దగ్గరికి రావడం, దీపాలు వెలిగించడం, ఇంతవరకు పాజిటివ్ అంటారా కాదంటారా? దీపాలు వెలిగించడం ఇవన్నీ పాజిటివ్ ఎందుకు అవుతుంది? మనం ఏంటంటే మనం బలహీనంగా, మన ఆలోచనలు బలహీనంగా ఉన్నప్పుడు అటువంటి వాటి మీద నమ్మకం ఉంటుంది. నాకు కూడా 10th క్లాస్ అయ్యే వరకు కూడా గుళ్ళో సాష్టాంగ నమస్కారాలు చేసి దేవుణ్ణి పూజించి అన్ని చేసిన వాడిని నేను. కానీ ఆ తర్వాత నాకు అనుకోకుండా హేతువాదం పరిచయం అయిన తర్వాత నాకు చదువులోనే పెద్ద మార్పు వచ్చింది. చదువులో మార్పు వచ్చింది. నేనేమో స్టేట్ ర్యాంక్ కోసం ట్రై చేయకపోయినా నాకు స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. ఇటువంటి విషయాలు ఏంటంటే ప్రజలకి తెలియాల్సిన విషయాలు. మనం బలంగా హేతుబద్ధమైన ఆలోచన ధోరణితో ఉన్నప్పుడు అనాగరికమైన విషయాలు కానీ, కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాలని తెలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలా మనుషుల మధ్యన అందరం మనుషులమే. మనుషుల మధ్యలో తేడా, మతానికి ఒక రక్తం లేదు, ఆ మతానికి ఒక రక్తం, ఈ మతానికి ఒక రక్తం లేదు. వాళ్ళకి ఏ పాజిటివ్ ఉంది, వాళ్ళకి బి పాజిటివ్ ఉంది, ఏ నెగిటివ్ ఉంది, బి నెగిటివ్ ఉంది, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఏ దేశం వెళ్ళినా అదే రక్తం ఉంది. కాబట్టి మనుషులందరూ సమానం అనేది సైన్స్ నిరూపించింది. కాబట్టి అంటే కనీసం దీపాలు వెలిగించడం అనే పాజిటివిటీని కూడా సైన్స్ యాక్సెప్ట్ చేయలేదు అనేది మీరు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. అది అవసరం లేదు. వెలిగిస్తే వెలుగు వస్తుంది, వెలిగిస్తే కనీసం ఇది చలికాలం కాబట్టి వేడి ఉంటుందన్న ఫీలింగ్ కూడా లేదా సైన్స్ లో? ఇవన్నీ చెప్పుకోవడానికే గానీ దాని అవసరం ఏముంటది?
ఇప్పుడు దీపాలు వెలిగిస్తే మనకు వేడి పుడుతుంది, దాని బదులు మనం స్వెటర్ వేసుకుంటే వేడి పడుతుంది. Okay. ఇవన్నీ ఏంటంటే సరే, దీపాలు సరే, ఖచ్చితంగా. వెలిగించాల్సినవి, మళ్ళీ దానికి మీ నూనె పాయింట్ అయితే ఖర్చు ఈ రోజు పెట్టాలి. అర్థమైంది. దేశవ్యాప్తంగా సరే, నూనె సరే, నూనె సరే. ఖర్చు పెట్టాలి, ఏదో సరదాగా టీవీ రావు గారు, చేస్తున్నారంటే ఓకే. అనుకోవచ్చు, కానీ దాని వల్ల ఒక గొప్ప అద్భుతాలు జరుగుతాయి అనేది అయితే అనుకోవట్లేదు ఎవరు, సైన్స్ తరపు నుంచి. వాళ్ళు ఓకే, చేసుకున్నారు. cool. జనాలు సో మనతో ఏదో పాటు సంతోషంగా మాట్లాడడానికి దీపావళికి ఏ రకంగా అయితే టపాసులు కాల్చుకున్నారో ఈ రోజు కూడా దీపాలు వెలిగించుకున్నారని అనుకుంటాం అంతే. ఓకే.